నమస్కారం అండి. నా పేరు సంధ్య. నేను ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా ఆఫీస్కి అందిన సమాచారం మేరకు గద్దలగుంట ఏరియాలో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి గారు మందులు లైసెన్స్ లేకుండా నిల్వ ఉంచారని సమాచారం అందింది. దాని మేరకు ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన నేను, చీరాల డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన కీర్తి పవిత్ర గారు, మార్కాపూర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకటకృష్ణ గారు, ఏడీ గారి సూపర్విజన్లో వచ్చి తనిఖీ చేయగా అక్కడ లైసెన్స్ లేకుండా ఫిజిషియన్ శాంపిల్స్ విత్ ద లేబుల్ నాట్ ఫర్ సేల్ అనేవి నిల్వ ఉంచడం జరిగింది. వాటిని అన్నీ చూసి దాన్ని ఫామ్ 16లో నమోదు చేసి దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మేము రిలవెంట్గా ఎంటర్ చేసేసి సీజ్ చేయడం జరిగింది. సుమారు ఎంత 90 రకాల మందులను అరౌండ్ 3 lakhs ఉంటాయండి. కృష్ణమూర్తి గారండి, తోటకూర కృష్ణమూర్తి. లేదండి, ఆయన సెర్చ్కి కోఆపరేట్ చేయలేదు, కోఆపరేట్ చేయకుండా తప్పించుకున్నారు. బట్ వాళ్ళ భార్య సహకరించారు. వీటికి సంబంధించిన పేపర్లు ఆయనకు అందజేస్తానని ఆవిడే లిఖితపూర్వకంగా ఇచ్చారు. అన్ని రకాల మందులు ఉన్నాయి. యాంటీబయోటిక్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, యాంటాసిడ్స్ ఉన్నాయి, కఫ్ సిరప్స్ ఉన్నాయి. అన్ని రకాల మందులు నిల్వ ఉంచారు. ఎవ్రీవన్ దీనికి సంబంధించిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ పెడతాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఈ మందులు ఎవరి నుంచి కొన్నారు, ఏంటి, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు, దానికి సంబంధించిన నోటీసులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కంప్లైంట్ ఫైల్. మాకు ఈరోజు మార్నింగ్ వచ్చిందండి ఇన్ఫర్మేషన్. ఈయన ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అడగడానికి ఆయన ఇక్కడ లేరు కదా ప్రజెంట్. కాబట్టి మనకు అందింది కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పట్టుకోవాలి. ఆఫీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, థ్యాంక్ యూ.